కలుగుతుంది గాక. మన ప్రభువును రక్షకుడును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు మనను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఆయన మన చేయి వదిలిపెడితే మనం ఎక్కడుంటాం? జారి పాతాళ పంచుల్లో అగాధపు లోతుల్లో ఉంటాం. అందుకని ఆయన మన చేయి పట్టుకుని మనల్ని నడిపిస్తూ వస్తున్నాడు. మనం ఆయన చేయి పట్టుకుంటే వదిలిపెట్టేస్తామని ఆయనకి తెలుసు. కనుకనే మనల్ని ఆయన గట్టిగా పట్టుకుని మనల్ని హత్తుకుని ఎత్తుకుని మనల్ని నడిపించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అట్టి దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి మనం ఆయన దగ్గరకు వచ్చిన తరువాత ఆయన ఉన్నాడని, ఆయనను వెతుకు వారికి ఫలం దయచేస్తాడని నమ్మవలను కదా అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. అవును, ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఉన్నాడని నమ్మి ఆయన ప్రతిఫలం దయచేస్తాడని విశ్వాసంతో ఆయన వైపు చూస్తూ పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తాలి. పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తలేకపోతే, ఓపిక సహనం లేకపోతే మనం దేన్ని కూడా జయించలేం. మన జీవితంలో ఎక్కడ కూడా జయాన్ని పొందుకోలేం. నా ప్రియమైన వాళ్ళరా, యెషయా గ్రంథం 51వ అధ్యాయం 12వ వచనంలో నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. నేనే అంటున్నాడు దేవుడు, మిమ్మల్ని ఓదార్చేటువంటి వాడును అని లేఖనం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన మనల్ని ఓదార్చేటువంటి వాడు. ఎవరు ఓదార్చినా మనకి దానిలో నెమ్మది కలగదు, దానిలో ప్రశాంతత రాదు, దానిలో సమాధానం రాదు. కానీ దేవుడు ఓదారిస్తే మరి ఆ ఓదార్పు వలన మనకు ఆదరణ కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, ప్రశాంతత కలుగుతుంది. మనుషుల ఓదార్పును మనం కోరుకుంటాం కానీ అది ఏది కూడా మన జీవితంలో పని చేయదు. నా ప్రియమైన వాళ్ళరా, తల్లి అయినా, తండ్రి అయినా, బిడ్డలైనా, భర్త అయినా, ఎవరైనా, స్నేహితులైనా, చుట్టూ ఉన్న బంధుమిత్రులైనా ఎవరు ఓదార్చినా కూడా మరి మనలను ఆ ఓదార్పు మనల్ని పైకి తీసుకొచ్చేటువంటిదిగా ఉండదు. ఆయన ఎలాంటి వారిని ఓదార్స్తాడు? దుఃఖంలో ఉన్నటువంటి వారిని, నిట్టూర్పుల్లో ఉన్నటువంటి వారిని ఆయన ఓదార్చేటువంటి వాడు. ఆ దుఃఖంలో, నిట్టూర్పులో ఉన్నప్పుడు ఆయనను ఆశ్రయించాలి. ఆయన ఆశ్రయించినటువంటి వారినే ఆయన ఓదారుస్తాడు. ఎటువంటి దుఃఖమైనా, ఎటువంటి నిట్టూర్పు అయినా, ఇశ్రాయేలీయులు నిట్టూర్పులతో కూడిన, మూలుగులతో కూడిన మొరను పెట్టినప్పుడు ఆయన విన్నాడు, ఆయనను ఆశ్రయించారు. అప్పుడు ఆయన దిగివచ్చి వారు ఐగుప్తులో పడుతున్నటువంటి ఆ బాధను ఆయన చూచి మోషేని నాయకుడిగా పిలిచి, నేను నోటి మాంద్యం కలవాడినని మోషే చెప్పినప్పుడు అహరోను యొక్క నోటిని తన నోరుగా పెట్టి ఇశ్రాయేలీయులని విడిపించాడు ఐగుప్తు యొక్క దాస్యం నుంచి. అయితే నా ప్రియమైన వాళ్ళరా, మనం కూడా ఏ దుఃఖంతో ఉన్నామో ఈ దినాల్లో, ఎంత భారంతో ఉంటున్నామో, ఎంత నిట్టూర్పులు విడుస్తున్నామో, ఆ దుఃఖంతో, ఆ భారంతో, ఆ నిట్టూర్పులతో ఉన్నటువంటి మనం ఓదార్చబడాలి. ఎట్లా ఓదార్చబడతాం? ఎవరిని ఆశ్రయిస్తే ఓదార్చబడతాం? దేవుణ్ణి ఆశ్రయిస్తేనే ఓదార్చబడతాం. నన్ను ఆశ్రయించే వారికి ఏమేలు కొదవై ఉండదని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది కదా. ఆయన్ని ఆశ్రయిస్తే ఈ లోకంలోనూ ఏ మేలు కొదవై ఉండదు, మరి ఆత్మీయంగాను ఏ మేలు కొదవై ఉండక మనం ఆ పరలోకంలోకి మనం ఆయన యొద్దకు వెళ్ళేటువంటి వారంగా ఉంటాం. ఆయన ఆశ్రయించకపోతే మన దుఃఖం దుఃఖంగానే ఉంటుంది, మన నిట్టూర్పుగానే ఉంటుంది. ఆయన మంచి వాగ్దానాన్ని మనకి ఇచ్చాడు, నేనే మిమ్మల్ని ఓదార్చువాడను.
అవును, ఆయనే మనల్ని పలకరిస్తాడు. బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు ఆయనే వచ్చి మనలను పలకరిస్తాడు. అయితే ఒక చిన్న మాటతో, ఒక చిన్న మాట మనం ఆలోచిస్తే, ఈ ఈ దినాల్లో ఎంతో భయంకరమైనటువంటి వ్యాధులతో, భయంకరమైనటువంటి అప్పులతో మరి ఉన్నటువంటి వారు మరి కనపడుతూ ఉన్నారు. భయంకరమైనటువంటి వ్యాధులు, ఆ తర్వాత భయంకరమైనటువంటి అప్పులు, భయంకరమైనటువంటి చెడు వ్యసనాలు, వీటన్నిటితో ఉన్నటువంటి వారు ఉన్నారు. అవును నా ప్రియమైన వాళ్ళరా, భయంకరమైన పాపంతో ఉన్నారు. ఇలా ఉన్నటువంటి వారిని ఆయన ఏం చేస్తాడు? పాపుల కోసమే వచ్చానని పాపులతో చెప్తాడు. రోగంలో ఉన్నటువంటి వారిని రోగంలో ఉన్నటువంటి వారిని నేను పొందిన దెబ్బల నుంచి, గాయాల నుంచి మీకు స్వస్థత అని చెప్పి వాగ్దానం చేశాడు. అప్పులతో ఉన్నటువంటి వారిని నా పరలోకపు ధనాన్ని నుంచి మరుగైనటువంటి స్థలాల్లో, రహస్య స్థలాల్లో ఉన్న ధనాన్ని నీకు ఇచ్చి నీ అప్పును తీరుస్తాను అని సెలవిచ్చే దేవుడిగా ఉన్నాడు. అవును, కనుకనే మనుషుల దగ్గరికి వెళ్తే మనను నిందిస్తారు, అవమానిస్తారు, హేళన చేస్తారు. ఎవరైనా సరే, అంటే మన మన బిడ్డలైనా, మన భర్త అయినా మనల్ని నిందిస్తారు, హేళన చేస్తారు, అవమాన పాలు చేస్తారు. కానీ దేవుడు మాత్రం వీటన్నిటి నుంచి విడిపించి మనను ఓదార్చేటువంటి వాడుగా ఉంటాడు. అంతేకాకుండా మరి మనం అల్లాడిపోతా ఉంటాం. అంతేకాకుండా కృంగిపోతా ఉంటాం. మన మనస్సు కలవరాలతో ఉంటుంది. ఎంత కాదన్నా ఈ దినాల్లో కలవరాలు, కృంగిపోవటం, ఏదో ఒక సమస్యను పట్టి కొట్టుమిట్టాడిపోవటం, అల్లాడిపోతూ ఉంటాము. అది అందరి జీవితాల్లోనూ, అందరి కుటుంబాల్లోనూ, మన అందరి బ్రతుకుల్లోనూ ఆ పరిస్థితులు ఇప్పుడు ఎక్కువగా కనపడుతున్నాయి. ఎందుకంటే చివరి దినాల్లో దేవుని యొక్క రాకడ బహు సమీపంగా ఉన్నది. అప్పుడు ఈ చివరి దినాల్లో అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వల్ల తిరుగులాడుతూ ఉన్నాడు. ఎక్కడ కనపడతారా? ఎవరు బలహీనతతో, ఏ బలహీనతతో ఉంటారా వాడిని కృంగదీయాలనుకుంటాడు. కుటుంబాల్లో సమాధానం లేకుండా చేసేటువంటి వాడుగా ఉంటాడు. ఇప్పుడు ఆయనే పరమ డాక్టర్ కదా. మన వ్యాధులన్నీ ఆయనకి తెలుసు, మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఆయనకి తెలుసు కదా. ఆయనే కదా మనల్ని సృష్టించినటువంటి వాడు. మనం అయితే ఇక్కడ ఈ లోకంలో చూస్తే కంటికో డాక్టరు, పంటికో డాక్టరు, ఎముకలకో డాక్టరు, అలాగే తలకో డాక్టరు, మన యొక్క లంగ్స్కో డాక్టరు, కిడ్నీలకు ఒక డాక్టరు, అలా రకరకాల డాక్టర్లు ఉన్నారు. మన దేహంలో ఉన్న అవయవాలకి రకరకాల డాక్టర్లు ఉన్నారు. కానీ యేసు ప్రభువు మన దేహంలో ఉన్న అన్ని అవయవాలకి ఆయనే డాక్టర్గా ఉన్నాడు. అవును నా ప్రియమైన వాళ్ళరా, మరి కంటి డాక్టరు వేరు, పంటి డాక్టర్ వేరు, షుగర్ డాక్టర్ వేరు, మరి లంగ్స్ డాక్టర్ వేరు, అలాగే ఎముకల డాక్టర్ వేరు, ఇవన్నీ మరి కిడ్నీల డాక్టర్ వేరు కదా. కానీ ఇక్కడ ఆయనే మనకు పరమ డాక్టర్. ఆయనే అంతా ఆయనే డాక్టర్. మన శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి ఆయనే డాక్టర్గా ఉన్నాడు. ఆయనే డాక్టర్గా ఉండటమే కాకుండా ఆయనే మనను నా ప్రియమైనటువంటి వాళ్ళరా మనకు నెమ్మది, ఆదరణ, నిరీక్షణ కలగ చేస్తాడు. అవును, దేవుడు మాత్రమే మనకు ఆదరణ, నెమ్మది, నిరీక్షణ కలగ చేసేవాడు. ఆ నిరీక్షణ లేకపోతే మనం అసలు బ్రతకలేం. ఆ ఎందుకంటే నిరీక్షణకు ఆధారం లేని స్థితిలో కూడా మాట ఇచ్చిన వాడు
మాట తప్పని వాడు, మార్పు లేనటువంటి వాడు. ఈ దినాల్లో ఆయన మాట ఇచ్చి మరి మాట తప్పని దేవుడుగా, మార్పు లేని దేవుడుగా మన ముందుంటే మనము ఆయన్ని ఆశ్రయించలేకపోతున్నాం. ఆయన ఇచ్చినటువంటి మాటను ఓర్పుతో, ఓపికతో అది నెరవేర్చబడేంత వరకు, ఆ సమయం వచ్చేంత వరకు కూడా ఓపికతో, ఓర్పుతో, సహనంతో ఉండలేకపోతున్నాం. నాకొక మాట ఇచ్చాడు దేవుడు. ఆ మాట ఇచ్చిన దేవుడు అది నెరవేర్చబడటానికి సమయం వస్తుంది. ఆయన సమయంలో ఆయన చేస్తాడు. ఆయన కన్ను మూసి కన్ను తెరిసే లోపల ఒక గొప్ప కార్యం చేస్తాడు. ఆయన సమయం వచ్చినప్పుడు. కానాను విందులో నీటిని ద్రాక్షారసంగా మార్చే ముందు తల్లితో ఏమంటారు యేసు ప్రభు, నా సమయం ఇంకా రాలేదన్నాడు. అవును నా ప్రియమైన వాళ్ళరా, అట్లాగే ఆయన సమయం వచ్చినప్పుడు అబ్బో ఇది ఎంత అద్భుత ఆశ్చర్యకరంగా జరిగింది అని మనం అనుకుంటాం నా ప్రియమైన వాళ్ళరా. అయితే మనం బాధలో ఉన్నప్పుడు, మనం శ్రమలో ఉన్నప్పుడు ఆయన మన దగ్గరకు వస్తాడు. మనకి నెమ్మదిని కలుగు చేస్తాడు. ఆయన మన పక్కనే ఉంటాడు. నేను నీతోనే ఉన్నాను, నీ ప్రక్కనే ఉన్నాను, నీ చేయి పట్టుకున్నాను అని ఆయన మనతో చెప్తా ఉన్నప్పుడు మన ప్రక్కనే ఉన్నటువంటి యేసయ్యను మనం గమనించలేదు కానీ మన బాధ, మన శ్రమను మోస్తూ ఉంటాం. ఆయన మన ప్రక్కనే ఉన్నాడు అనేటువంటి అది మనం చూడాలంటే మన ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. మన ఆత్మీయ నేత్రాలు తెరవబడినప్పుడు యేసు ప్రభు నాతో వస్తున్నాడు, నా ప్రక్కనే ఉన్నాడు. ఆయన నా ప్రక్కనే ఉన్నాడు, నా దగ్గరకు వచ్చాడు కనుక అది ఏంటి, అది ఆయన ప్రక్కనే ఉండి మన దగ్గరికి వచ్చి నెమ్మది, ఆదరణ కలగజేస్తుంది ఆయన యొక్క వాక్యం. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసం చేసెను. ఆ వాక్యమే మనతో మాట్లాడుతూ ఉంది. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే మనల్ని బ్రతికించేదిగా ఉంది. ఆ వాక్యమే మనల్ని నడిపించేటువంటిదిగా ఉంది కనుక ఆయన ప్రక్కనే ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మన శ్రమల్లో, మన బాధల్లో మనల్ని ఆదరించడానికి ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఆయన తప్పకుండా మన దగ్గరికి వస్తాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది. సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతం వరకు ఆయన యొక్క కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉందని దేవుని లేఖనం సెలవిచ్చిన రీతిగా ఆయన యొక్క కనుదృష్టి మన మీద ఉంటుంది. అయితే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కనుదృష్టి మన మీద ఉన్నా లేకపోయినా, మన పిల్లల యొక్క కనుదృష్టి మన మీద ఉన్నా లేకపోయినా, మన స్నేహితుల యొక్క కనుదృష్టి మన మీద ఉన్నా లేకపోయినా, దేవుని కనుదృష్టి మాత్రం మన మీద ఉంటుంది. ఎల్లప్పుడూ దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉన్నప్పుడు మన రాకపోకల్లో ఆయన తోడై ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు. మనకు ఏ అపాయము నీ గుడారం సమీపించదు, ఏ అపాయము నీ వద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు అంటాడు కదా. ఏ తెగులు మన యొద్దకు రాదు, ఏ అపాయము మన యొద్దకు రాదు, సరే ఏ తెగులు మన గుడారాన్ని సమీపించదు. ఎందుకని? ఆయన కనుదృష్టి మన మీద ఉంది కనుక. ఆయన కనుదృష్టి మన మీద ఉన్నది కనుక నా ప్రియమైనటువంటి వర్లరా, నేనే మిమ్మల్ని ఓదార్చువాడను, మిమ్మల్ని ఆదరించువాడను. మీ శ్రమ దినంలో మీకు ఆదరణ కలుగ చేస్తాను, మీ దగ్గరికి వస్తాను. వచ్చాడు మన దగ్గరికి. మన ఆపత్కాలంలో ఆయన లేకపోతే మనం ఎక్కడికి వెళ్తాం? ఆపత్కాలంలో నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇస్తాను అని సెలవిచ్చిన దేవుడు, నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చి గూఢమైనటువంటి సంగతులను నీకు తెలియచేస్తానని సెలవిచ్చాడు కదా. మనం ఎందుకు మరి ఆయనే మనల్ని ఓదారుస్తాడని మనం నమ్మాలి కదా. అలాగే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 1వ వాక్యంలో, నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి,
ప్రజలను నా జనులను ఓదార్చుడి మనం ఓదార్చబడాలి. అయితే యెరూషలేముతో ప్రేమగా మాట్లాడేది. నా ప్రియమైన వాళ్ళరా, మనలను ఓదార్చి మనతో ప్రేమగా మాట్లాడే దేవుడు. ఒకవేళ మనం మరి మన బలహీనతల్లో మనం పడిపోయి ఉన్నామేమో, చచ్చిన స్థితిలో ఉన్నామేమో. అందుకని దేవుడు ఏమంటాడు అంటే, ప్రేమతో నిన్ను నేను లేపుతాను, ఈ పడిపోయిన స్థితిలో నుంచి, నీ లోయలో నుంచి నిన్ను లేపుతానని ఆయన మనతో ప్రేమగా మాట్లాడే దేవుడు ఉన్నాడు. ఇక్కడ 54వ అధ్యాయం యెషయా గ్రంథం, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడము కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును, మాణిక్యములతో నీ కోట కొమ్మలను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. చూడండి, మన యందు జాలిపడేటువంటి యెహోవా ఏమంటున్నాడు? ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. ప్రయాసపడతాం, ప్రయాసపడేటప్పుడు గాలివానలు ఎదురొస్తూ ఉంటాయి, గాలివానలు మన మీదకి వస్తాయి. అయితే ఆ గాలి వాన చేత ఆదరణ లేక కొట్టబడుచున్నదానా. ఆ గాలి వానలు వచ్చినప్పుడు, ఆ తుఫాన్లు మన మీదకి వచ్చినప్పుడు, మన యొక్క నావ అటు ఇటు ఊగుతున్నప్పుడు, అది మునిగిపోతుందో తెలీదు, అది పైకి వస్తుందో తెలియదు అనే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన అంటాడు, మరి ఆదరణ లేక ఉన్నావా, నేను నీలాంఛనములతో నీ కట్టడాలను కడతాను, నీలములతో నీ పునాదులను వేస్తాను. నీలాలతో పునాదులు వేస్తాడంట. నీలము అంటే కొంతమంది ఉంగరాలు చేయించుకున్నప్పుడు వజ్రం, వైడూర్యం, నీలం, గోమేధికం ఇలాంటి రాళ్ళు వేసుకుని మరి ఆ యొక్క ఉంగరాన్ని చేయించుకుంటారు, బంగారపు ఉంగరాన్ని. ఆ నీలం ఎంతో గొప్ప విశేషమైనటువంటిదో కనుక నీలాంజనంతో నేను నీ కట్టడాలను కడతాను, మరి నీలములతో నీ పునాదులను వేస్తాను, మాణిక్య మణులతో సూర్యకాంతంతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులను ఏర్పరచుదును. మాణిక్యమణులు, మరి సూర్యకాంతం, అది కూడా ఒక రాయే, సూర్యకాంతపు రాయి. ఆ సూర్యకాంతపు రాయితో మన గుమ్మలను కడతారంట. మాణిక్య మణులతో కోట కొమ్మలను కడతారు, ప్రశస్తమైన రత్నాలు. ఆ రత్నాలు మన 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 సాంప్రదాయం, మనం అన్యులుగా ఉన్నప్పుడు, ఆ యొక్క హిందూ సాంప్రదాయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ అవన్నీ కూడా ఇలాంటి ఉంగరాలను పెట్టుకుంటే మీకు బాగుంటుంది ఈ రాయితో అని చెప్పేటువంటి వారు ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే, నీ గుమ్మాలను కడతాను, నీ కోట నీ పునాదులను వేస్తాను, నీ కోట కొమ్మలను సూర్యకాంతంతో నీ గుమ్మాలను కడతానని చెప్తూ ఉన్నాడు. అయితే నా ప్రియమైన వర్లరా, అయితే చూడండి, మనం మనల్ని ఓదార్చే దేవుడుగా యెరూషలేముతో ప్రేమగా మాట్లాడి మరి ఈ రీతిగా అక్కడ మనం యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో చదివినట్లుగా ఆదరణ లేక మనలను ఎంత బాగా ఆదరిస్తున్నాడో చూడండి. ఈ లోకం ఆదరిస్తుందా? ఆ రీతిగా ఆదరణ లేక ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఎవరైనా మనల్ని ఆ రీతిగా ఆదరించరు, మన కట్టడాలను కట్టరు, అలాగే మన పునాదులను వేయరు. ఆయన నీలములతో పునాదులు వేస్తానంటున్నాడు నా ప్రియమైన వాళ్ళరా. కనుక నేను మిమ్మల్ని ఓదార్చుకోవడను. అట్లాగే యెషయా గ్రంథంలో చూసినప్పుడు అక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఏమనంటే, నా ప్రియమైన వారా, ప్రతి లోయ ఎత్తు చేయాలి, ప్రతి కొండను అణుచుకోవాలి, పర్వతం లాంటి శ్రమలు అణిచివేస్తాడు, ప్రతి లోయ ఎత్తు చేయండి. మనం ప్రతి లోయను ఎత్తు చేయాలని చెప్తూ ఉన్నాడు. ప్రతి కొండను అణచాలి.
పర్వతం లాంటి శ్రమలను కూడా అణిచివేస్తాడు. మనం ఏ లోయ గుండా వెళ్తున్నామో, ఎన్నో లోయలు ఉన్నాయి. ఆ లోయలు మరి ఆకోరు లోయ, మరి ఇంకా 4-5 లోయలు ఉన్నాయి. నా ప్రియమైన వాళ్ళరా, ఏ లోయ గుండా వెళ్తున్నామో మనము? బాకా లోయ గుండా వెళ్తున్నామా? ఆకోరు లోయ గుండా వెళ్తున్నామా? ఇప్పుడు మనం ఆకోరు లోయ గుండానే వెళ్తున్నాం. ఆకోరు లోయ అంటే శ్రమల లోయ కనుక ప్రతి లోయని కూడా అణిచివేస్తాడు. ఆ శ్రమల లోయలోనే ఉంచడు మనని. ఆ లోయన అణిచివేసి లోయలో నుంచి పైకి తీసుకుని వస్తాడు. ప్రతి లోయ ఎత్తు చేయండి. ఆ లోయల నుంచి బయటికి వచ్చిన తర్వాత మనం ఎత్తు చేయబడతాం. చేయబడాలి. ఎలా ఉందో, మన మార్గం ఏ రీతిగా ఉందో మనం ఆలోచన చేసినట్లయితే, ఇప్పుడు ఏ మార్గంలో ఉన్నామో మనం తిన్ననైనటువంటి మార్గంలోకి తీసుకొని రాబడతాం నా ప్రియమైన వాళ్ళరా. అట్లాగే మనల్ని చక్కగా చేస్తాడు. యెహోవా తన మహిమను బయలుపరుస్తాడు. ఎప్పుడు? నేనే మిమ్మల్ని ఓదార్చబడను, నేను మిమ్మల్ని ఆదరించబడను, నన్ను ఆశ్రయించండి అని ఆ లేఖనం ద్వారా ఆయన మనతో మాట్లాడినప్పుడు, ఆయన దగ్గరకు వెళ్ళి మనం ఆయన ఆశ్రయాన్ని కోరుకున్నట్లయితే మనల్ని ధైర్యపరిచి ఓదార్చి ఈ పర్వతాల లాంటి శ్రమలను అణిచివేసి, ప్రతి లోయను ఎత్తు చేసి, ప్రతి కొండను అణిచివేసి, ఆ వంకరగా ఉన్నటువంటి వాటిని అన్నిటినీ కూడా చక్కగా చేసి, ఈ రీతిగా ఆయన మహిమ బయలుపరచబడుతుంది. అవును నా ప్రియమైన వాళ్ళరా, ఆయన మహిమ బయలుపరచబడినప్పుడు ఆయన గొప్పవాడు, ఆయన చేయటానికి సమర్థవంతుడు, ఆయన చేయటానికి చాలిన వాడని చెప్పి మనం ఎంతో మరి ధైర్యంతో, ఒక నిశ్చయితతో బ్రతకగలుగుతాం. లోయలో ఉన్నటువంటి జీవితాలన్నింటినీ కూడా పైకి లాగుతాడు. మరి ఏమంటాడు? ఏడవక ఊరుకో, కన్నీళ్లు విడిచట మాను అని చెప్తూ వస్తున్నాడు. మనం ఏడవకుండా ఊరుకోవాలంట, కన్నీళ్లు విడిచట మానాలంట. అన్నాడు అన్న మందిరానికి వెళ్ళి తనకి బిడ్డలు లేరని దేవుని సన్నిధిలో తన హృదయాన్ని అంతటినీ కూడా కుమరించి ప్రార్థించి దుఃఖముఖి అయి ఉండటం మానివేసింది. ఎందుకని? నేనే మిమ్మల్ని ఓదార్చువాడను అన్న దేవుని దగ్గరకు వచ్చింది. తన భర్తను అడిగింది. తన భర్త నేను నీకు బిడ్డలు నీకుండా నేనేమన్నా చేశానా? నేనే నీకు ఒక బిడ్డగా ఉన్నాను కదా, ఉన్నట్లుగా నువ్వు చూస్తా అన్నప్పుడు కూడా ఆమెకు అది తృప్తినివ్వల. దేవుని సన్నిధికి వచ్చి తన హృదయాన్ని అంతటినీ కుమరించి ప్రార్థించినప్పుడు దేవుడు ఆమెకి ఒక బిడ్డనిచ్చాడు, సమయాన్ని ఇచ్చాడు. ఆమె ఇంటికి వచ్చిన తర్వాత దుఃఖముఖి అయి ఉండటం మానివేసింది, ఆహారం తీసుకోకుండా ఉండటం మానివేసింది. నా ప్రియమైన వాళ్ళరా, ఆయన మనల్ని ఓదారిస్తే మనం దుఃఖంలో ఉండకూడదు. ఆయన మనల్ని ఓదారిస్తే మన శ్రమలు అప్పటికప్పుడే ఎగిరిపోతాయి. కనుక భోజనం చేయకుండా ఉండలా అన్న, అలాగే మనం కూడా మరి నేనే మిమ్మల్ని ఓదార్స్తాను అన్న దేవుని దగ్గరకు వచ్చి ఆయన ఆశ్రయించి, మనం అవమానించబడినా, నిందించబడినా, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన మన పట్ల ఆయన మన పట్ల మాట్లాడిన ప్రతి మాట నెరవేర్చడానికి సమయం ఉన్నప్పటికీ కూడా మనం ఆయన్ని ఆశ్రయించాలి. కనుక నా ప్రియమైన వాళ్ళరా, మనందరం కూడా ఏదో ఒక చోట ఆదరణ లేక కొట్టుకుంటూనే ఉన్నాం. ఆదరణ లేక గాలివానం చేత కొట్టబడుతూనే ఉన్నాం. మన నీలాంఛనములతో కడతాను అంటున్నాడు. నీలములతో మన గుమ్మాల్ని కడతానని చెప్పి వాగ్దానం చేస్తున్న దేవుని దగ్గరికి ఇప్పుడే వచ్చి ఆయన ఆశ్రయించుదాం. దేవుడి వాక్యాన్ని మనందరి వెనుకలో దీవించి ఆశీర్వదించి బలపడితే చేయను గాక. ఆమేన్.
పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నిత్య ఆశ్రయదుర్గమైన మా ప్రభువా, నీకే స్తోత్రాలు. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభువా. అయితే నా తండ్రి, ఆయన నేనే మిమ్మల్ని ఓదార్చుకోవాలని సెలవు ఇచ్చావు. అవును, కనుక మిమ్మల్ని ఆశ్రయించేటువంటి వరంగా మాకు మీ దగ్గరే ఆదరణ, నెమ్మది, సమాధానం మాకు కలుగుతుంది. కనుక మేము మిమ్మల్ని ఆశ్రయించి మీ వైపు చూడగలిగినటువంటి వరంగా ఆయన చేయండి. మీ కృపలో మమ్మల్ని బలపరచండి, భద్రపరచండి. ఏ పరిస్థితికైనా చాలిన దేవుడిగా ఉండి మమ్మల్ని నడిపించి మీ ఘననామానికి మహిమ తెచ్చుకోమని త్వరగా రానున్న యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.